రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మంచి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ముదురు మామిడి తోటల్లో పునరుద్ధరణ, టాప్ వర్కింగ్ వల్ల చెట్లకు పూర్వ వైభవం. ఖరీఫ్ వర్షాధార మిరప సాగు బెద పద్ధతిలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం. రైతులకు అందుబాటులో దేశీ పత్తి రకాలు, అతి తక్కువ ఖర్చు, శ్రమతోనే మంచి దిగుబడి. కొబ్బరి తోటలో అంతర పంటగా తోటకూర సాగు, ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్న రైతు. పండ్ల తోటల్లో రాజు మామిడి 10 కాలాల పాటు ఫలసాయం అందించే మామిడిలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాపు తగ్గిపోవటం. 30 ఏళ్లు పైబడిన తోటల్లో కాపు నిలకడగా లేకపోవటం, కొమ్మలు విస్తారంగా వ్యాపించి దట్టంగా అలుముకోవటం వల్ల చీడపీడలు అధికంగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యల నుండి రైతుల్ని గట్టెక్కించేందుకు మంచిర్యాల జిల్లా ఉద్యాన శాఖ అధికారులు చర్యల్ని చేపట్టారు. ఇందులో భాగంగానే వయసు మీద పడిన మామిడి తోటలకు పునరుద్ధరణ ప్రక్రియ ద్వారా పునరుజ్జీవం కల్పిస్తున్నారు. సాధారణంగా 30-40 సంవత్సరాలు పైబడిన మామిడి తోటల్లో చెట్లు ఎత్తు ఎక్కువ పెరగడం వల్ల రైతుకు కాయకోత, సస్యరక్షణ వంటి పనులు క్లిష్టంగా మారతాయి. పైగా చెట్లు వయసు మీరే కొద్దీ కాపు తగ్గిపోవడం జరుగుతుంది. వీటిని తీసేసి కొత్త మొక్కలు నాటాలంటే తిరిగి 6-7 సంవత్సరాలకు గాని మామిడి సాగు నుండి లాభాలు రావు. దీనికి చక్కని పరిష్కారాన్ని చూపిస్తోంది రిజోవనేషన్ ప్రక్రియ. దీన్ని మామిడి చెట్ల పునరుద్ధరణ అంటారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నందున మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల ఉద్యాన నర్సరీలోని 25 ఎకరాల్లో ఉన్న 500 మామిడి చెట్లను పునరుద్ధరణ ద్వారా పునరుజ్జీవం కల్పించారు. దీంతో ముదురు మామిడి తోటలు తిరిగి కొమ్మలతో అభివృద్ధి చెందుతున్నాయి. మన మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో దాదాపు 8,000 ఎకరాల వరకు మామిడి తోటలు సాగవుతున్నాయి. దీంట్లో మనకు 50% తోటలు ముదురు మామిడి తోటలు, అంటే 25 సంవత్సరాలు దాటిన తోటలే ఉన్నాయి. ఈ మామిడి తోటల్లో ఏంటంటే మనకు ఫలసాయం అనేది చాలా తక్కువగా వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అని అంటే మనకు నిటారుగా ఏపుగా పెరుగుతాయి. దీనివల్ల మనకు సూర్యరశ్మి అనేది మొదలుకు చేరదు. ఈ సూర్యరశ్మి మొదలుకు చేరకపోవడం ద్వారా మనకి ఏంటంటే ఈ పెస్ట్ అండ్ డిసీజ్లు ఎక్కువగా అటాక్ అవుతాయి. దీన్ని నివారించడానికి మనం చేసే సస్య రక్షణ చర్యలు కూడా మనకు అంత ఈజీగా చేయలేకపోతుంటాము. సో దీనివల్ల ఏంటంటే మనకు ఫలసాయం అనేది తగ్గిపోతుంది. దీనిని నివారించడానికి రైతులు పునరుద్ధరణ చర్యలు చేపడితే వాళ్ళకి తొందరగా 2 సంవత్సరాల్లోనే మనకు తిరిగి యథాస్థానంలో ఫలసాయం అనేది అందుతుంది. దీనిలో భాగంగానే మన ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కన్నాల నర్సరీలో ఈ మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. ఈ విధంగా కత్తిరించిన తోటల్లో మనకు 2 సంవత్సరాలలోనే మనకు ఫలసాయం అందుతుంది. కొత్తగా చెట్లు పెట్టడం కన్నా ఈ పునరుద్ధరణ ప్రక్రియ చేయడం ద్వారా రైతుకు ఎక్కువ సమయాలు వెయిట్ చేయడం కన్నా తొందరగా 2 సంవత్సరాలలో తిరిగి తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ పునరుద్ధరణ ప్రక్రియ అనేది మన తోటలలో కంప్లీట్గా చెట్టు కాకుండా 2-3 కొమ్మల్లో కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే రైతుకు ఒక వైపు కొమ్మ పునరుద్ధరణ చేసినా ఇంకోవైపు కొమ్మ ఆ ఇయర్లో తనకు ఆదాయం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ కొమ్మలు మనకు వచ్చేలోపు ఆ కొమ్మల్ని కత్తిరింపు చేసుకుంటే మనకు ఆదాయం అనేది కంటిన్యూగా ఉంటుంది. వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నుండి మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ విధానంలో కొమ్మలు కత్తిరించేటప్పుడు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించాలి. దీనివల్ల వర్షపు నీరు కొమ్మలపై నిలవకుండా ఉండి బూజు తెగుళ్ల సమస్య తగ్గుతుంది. కొమ్మలు కత్తిరించిన వెంటనే బోర్డో పేస్ట్ లేదా బ్లైటాక్స్ ద్రావణం పుయ్యాలి. కత్తిరించిన కొమ్మల నుంచి 4 నెలల్లో కొత్త చిగుళ్లు వస్తాయి. ఎక్కువ కొమ్మలు వచ్చినట్లయితే ప్రతి కాండానికి 3 లేదా 4 కొమ్మలు మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసేయాలి. కొత్త కొమ్మలకు అంటు కట్టడం ద్వారా కొత్త మామిడి రకాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అయితే చెట్టు నూతన జవసత్వాలు పొందేందుకు పోషకాలు, నీటి యాజమాన్యంలో తగిన శ్రద్ధ వహించాలి. 3 నుంచి 4 ఫీట్ల హైట్ వరకు కొమ్మల కత్తిరింపు అనేది చేశాము. ఈ కొమ్మల కత్తిరింపులో కూడా గొడ్డల్లో ఇట్లాంటివి ఉపయోగించకుండా పవర్ సాస్ని ఉపయోగించాలి. దీనివల్ల ఏమవుతుందనంటే మనకి కాండానికి అనేది ఎలాంటి దెబ్బ తగలకుండా టిష్యూ అనేది జాగ్రత్తగా ఉంటుంది. సో కట్ చేసిన తర్వాత కూడా చెట్లను మనము
బోడాక్స్ పేస్ట్. ఈ బోడో మిశ్రమం అనేది మనము కాపర్ సల్ఫేటు మరియు సున్నము 1:1 నిష్పత్తిలో తయారు చేసుకొని ఏవైతే మనం కత్తిరించిన చిగుర్లకు ఉంటాయో ఈ చిగుర్లకు మనము పూయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫంగల్ అటాక్ అనేది చెట్టుకు తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు చిగుర్లు కూడా మంచిగా తొందరగా వస్తాయి. దాదాపు కట్ చేసిన వితిన్ 1 మంత్లోనే మాకు చిగుర్లు రావడం జరిగింది. సో ఈ పునరుద్ధరణలో భాగంగా ఏంటి అని అంటే మనము మన ఉన్న చెట్లను కత్తిరించడంతో పాటు కొత్త వెరైటీస్ని కూడా మన ఈ ప్రక్రియలో భాగంగా అంటుకట్టుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో ఉన్న డిమాండ్కి అనుగుణంగా మనము తోటలని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఏంటంటే ఈ కత్తిరించిన అన్ని చెట్లకు హిమాయత్ వెరైటీతో అంటుకట్టాలని అనుకుంటున్నాము. సో ప్రజెంట్ తోటలో ఈ విధంగా వచ్చాయి. దీంట్లో ఏంటంటే మనకు గ్రాఫ్టింగ్ చేయడానికి ముందుగా కొమ్మ అనేది పెన్సిల్ థిక్నెస్ మందం అయిన తర్వాతనే అది గ్రాఫ్టింగ్కి పనికొస్తుంది. మళ్ళీ వర్షాకాలంలో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి స్టార్ట్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మనకు మార్కెట్కి అనుగుణంగా మనకు కరెక్ట్ వెరైటీస్ అనేది మార్కెట్లో మనం ఇవ్వడానికి తోడ్పడుతుంది. వర్షాధారంగా మిరప సాగు చేసే రైతాంగం విత్తనాన్ని నేరుగా వెదబెట్టడం ఆనవాయితీగా ఉంది. ఈ విధానంలో నారు మడిని పెంచే అవసరం ఉండదు. పొలంలో విత్తనం నేరుగా మొలకెత్తి నిలదొక్కుంటుంది. ఈ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రైతుకు కొంత పంటకాలం కూడా కలిసి వస్తుంది. నీటిపారుదల కింద సెప్టెంబర్ 2వ పక్షం నుండి మిరప నాట్లు వేస్తుండగా వర్షాధారంగా జూలై, ఆగస్టులో మిరప విత్తుతారు. వెద మిరపలో అధిక దిగుబడికి పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక దిగుబడినిస్తున్న రకాలు హైబ్రిడ్లతో మిరప సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మిరపను ఖరీఫ్లో వర్షాధారంగానూ, రబీలో నీటి వసతి కింద సాగు చేస్తారు. వర్షాధారంగా సాగు చేసే మిరపలో విత్తనాన్ని నేరుగా వెదబెట్టి సాగు చేస్తారు. నీటి పారుదల కింద 6 నుండి 7 కోతల్లో మిరప దిగుబడి వస్తూ ఉండగా వర్షాధార మిరప 2-3 కోతల్లో పంట పూర్తవుతుంది. అయితే వేద మిరపలో సాగు ఖర్చు తక్కువ. కానీ ఏటా వైరస్ తెగుళ్లు, భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్ల సమస్య పెరిగిపోవడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వర్షాధార మిరపను విత్తేటప్పుడు నాణ్యమైన విత్తన ఎంపికతో పాటు సాగు యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే తొలి దశలో వచ్చే సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు గుంటూరు జిల్లా లాం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద. మనం మిరపని ఎదబెట్టడం ద్వారాను నారు పోసి పెంచుకోవడం ద్వారా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే రైతులు జూలై, ఆగస్టు ప్రాంతాల్లో ఎదబెట్టి సాగు చేయడం జరుగుతుంది. ఎదబెట్టడానికి ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎదబెట్టే రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం విత్తన శుద్ధి చేస్తామో విత్తన శుద్ధి చేయడం ద్వారా తొలి దశలో అంటే సుమారు 30 రోజుల వరకు కూడా మనకి ఈ పైరును ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల బారి నుంచి, తెగుళ్ళ నుంచి కూడా రక్షణ కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిరిడ్ మరియు 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళు ఆశించే ప్రమాదం ఉందో అటువంటి ప్రాంతాల్లో 1 కేజీ విత్తనానికి 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ని 1 లీటర్ నీళ్లలో కరగపెట్టి విత్తనాన్ని అందులో 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టుకొని 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిరిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోపిరిడ్తో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే తగినంతవంటి జిగురు మామూలు గమ్మైనా సరిపోతుంది. ఈ జిగురు బాగా పట్టించి ఇమిడాక్లోపిరిడ్ మండితో కనుక మనం విత్తనాన్ని బాగా ఒక పాలిథిన్ కవర్లో వేసి షేక్ చేసినట్లయితే విత్తనం ఈ జిగురు మందు ఉండడం వల్ల ఈ ఇమిడాక్లోపిరిడ్ మందు మనకి విత్తనానికి అంతా కూడా బాగా అంటుకుంటుంది. ఆ తర్వాత విత్తనాన్ని నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మళ్ళీ 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇట్లా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనం మనం వారం 10 రోజుల లోపల నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రైతులు విత్తనం శుద్ధి చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే మనకి విత్తనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. మిరప సాగు చేసే రైతాంగం ముందుగా లోతు దుక్కులు చేయాలి. మిరప తర్వాత మిరప వేసే పొలాల్లో తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి. ఎకరానికి 5 నుండి 10 టన్నుల పశువుల ఎరువు తోలి భూమిలో కలియతున్నాలి. పశువుల ఎరువు లభ్యత లేనప్పుడు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని సూచిస్తున్నారు డాక్టర్ శారద. జూన్ మాసంలో మనకి తొలకరి వర్షాలు రావడం జరుగుతుంది. ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే
పచ్చిరొట్ట పైర్లను ఉంటే జనుము, జీలుగా, పిల్లిపెసర, అలసంద పైర్లని మనం వేసుకొని అవి పూత దశకు రాకముందే కనుక మనం నేలలో కలిగి దున్నుకున్నట్లయితే నేలలో తగినటువంటి సేంద్రీయ పదార్థం మనకి అందించడానికి వీలవుతుంది. ఆ తర్వాత విత్తనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కులు దున్నుకున్న తర్వాత ట్రైకోడర్మాతో శుద్ధి చేసినటువంటి ఈ పశువుల ఎరువుని, అంటే 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడర్మా విడితో కలిపి పంట వేసుకునే ముందు నేలలో ఎదజల్లి ఆ తర్వాత మనం విత్తనం వేసుకున్నట్లయితే ఇట్లా 2-3 సార్లు సంవత్సరాలు కనుక మనం ఈ పద్ధతి పాటించినట్లయితే మనకి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ఎండు తెగులు బారి నుంచి కాపాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. మిరపను నీరు ఇంకే స్వభావం ఉన్న బలమైన నేలల్లో సాగు చేస్తున్నారు. నేల స్వభావాన్ని బట్టి మొక్కల సాంద్రతను నిర్ణయించుకుని తదనుగుణంగా మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి. ఎకరం విత్తనానికి ఎదబెట్టాలంటే ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇట్లా విత్తనం శుద్ధి చేసుకున్న విత్తనాన్ని తేలికపాటి నేల, అంటే తేలికపాటి నేలలో, ఎర్ర నేలలో కానీ అట్లా అయితే సాలుకి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. నల్లరేగడి నేలలో సాలుకి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలండి. అట్లాగే ముఖ్యంగా కలుపు నివారణ కోసము ఎకరానికి 750 ml పెండిమిథిలిన్ స్టాంప్ ఎక్స్ట్రా అనే మందుని మనం విత్తనం వెంటనే కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో మనకి అంటే నాటిన తర్వాత 20-25 రోజుల వరకు కలుపు రాకుండా మనం కాపాడుకోవచ్చు. మిరప విత్తిన 20 రోజుల తర్వాత అంతర కృషి చేయడం ద్వారా మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోసి కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ సమయంలో కుదుళ్లలో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసివేసి పలుచన చేయాలి. కుదురుకు 1-2 మొక్కలను మాత్రమే ఉంచాలి. నిర్దేశించిన ఎరువులను పరిమితికి మించకుండా వాడుతూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తే వెదబెట్టిన మిరపలో కూడా తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చు. దేశవ్యాప్తంగా బీటీ పత్తి రైతులు గులాబీ రంగు పురుగు, ఇతర చీడపీడల బెడదతో తల్లడిల్లుతున్నారు. బీటీ పత్తి పురుగుల మందుల వాడకాన్ని, పెట్టుబడుల్ని తగ్గిస్తుందని ఆశించారు. అనుకున్నదొకటి, అయిందొకటి. కరువు కాటకాలు, చీడపీడల ధాటికి బీటీ పత్తి విఫలం కావడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చు, శ్రమతో దేశీవాళీ పత్తి సాగు చేస్తే అధిక లాభాలను పొందొచ్చని దేశవాళీ పత్తి రకాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త విజయ్ కుమార్. మన దేశంలో పత్తి ప్రముఖ వాణిజ్య పంట. అయితే మారుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. దేశంలో వాడే 60% పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. బీటీ పత్తి హైబ్రిడ్లు ప్రవేశించిన తరువాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్ బీటీ పత్తి మాయలో పడ్డారు. నానాటికి పంట దిగుబడులు కూడా తగ్గుతూ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ముధోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం దేశీ పత్తి రకాలను రైతులకు అందుబాటులో ఉంచింది. విత్తనం కావాల్సిన రైతులు 9885551624 నెంబరును సంప్రదిస్తే విత్తనాలను అందిస్తామని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త విజయ్ కుమార్. ముఖ్యంగా దేశవాళీ పత్తి గురించి చూసుకుంటే ఇది రసం పీల్చే పురుగులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అదేవిధంగా కాయతొచ్చి పురుగులను కానీ ఇతర చీడపీడలను కానీ తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేవిధంగా నీటి ఎద్దడిని కూడా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇలాంటి ముఖ్య లక్షణాలు కలిగి ఉండడం వలన ఈ దేశవాళీ పత్తిని ఈజీ కేర్ క్రాప్ అని కూడా అంటారు. అంటే తక్కువ పెట్టుబడితో పండించగలిగే పంట. అదేవిధంగా ఇది ఎక్కువ స్ప్రేస్ కానీ ఎక్కువ ఎరువుల ఖర్చు కానీ ఎక్కువగా ఉండకుండా తక్కువ పెట్టుబడితో కనీసం 4 క్వింటాల దిగుబడిని పొందుకోవచ్చు. ఈ దేశవాళీ పత్తి ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెక్స్టైల్ ఇండస్ట్రీలోను, ఖాదీ ఇండస్ట్రీలోను ఉపయోగిస్తారు. అదేవిధంగా డెనిమ్ జీన్స్ తయారీలోను, పరుపుల తయారీలోను కూడా ఉపయోగిస్తారు. ఇంకా చూసుకుంటే దీనికి ముఖ్యమైన లక్షణం నీటిని సంగ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనివలన దీన్ని సర్జికల్ కాటన్గా కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ ముధోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 3 రకాలని విడుదల చేయడం జరిగింది. ఒకటి గౌరాని కాటన్. దీని కాల పరిమితి 185 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకి 4 క్వింటాల దిగుబడిని ఇస్తుంది.
దూది శాతం 33 వరకు ఉంటుంది. పింజ పొడవు 25 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. రెండవది సరస్వతి, దీని కాలపరిమితి 180 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకి 4 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా దూది శాతము 33 వరకు ఉంటుంది. ఇంకోటి మూడవది వీణా అనే రకము. దీని కాలపరిమితి 160 నుంచి 180 రోజుల వరకు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల వరకు ఉంటుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా దీని పూత తెలుపు రంగులో ఉంటుంది. దూది శాతం 40 వరకు ఉంటుంది. పోషకాహారంపై పెరిగిన అవగాహనతో ఆకుకూరల వినియోగం పెరిగింది. ఆకుకూరల్లో మనకు కావలసిన లవణాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దఫాలుగా ఆకుకూరలు విత్తుకుంటూ ఏడాది పొడవునా ఆదాయాన్ని తీసుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆకుకూర తోటను చూడండి. కొబ్బరి చెట్ల మధ్యలో సాగు చేస్తున్న ఈ రైతు పేరు వెంకన్నబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన ఈయన తనకున్న కొబ్బరి తోటలో అంతర పంటగా తోటకూరను సాగు చేస్తున్నారు. దఫాలుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చేలా సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. నేను తోటకూర సాగు చేస్తున్నాను. 6 ఎకరంలో మొదట ఒకసారి దుక్కు దున్నించుకోవాలి. తర్వాత పెంట వేసి ఒక 6 ఎకరంలో ఒక 13 నుంచి 15 బళ్ళు ఎరువు వేసుకుని మళ్ళీ రెండోసారి దున్నించుకోవాలి. తర్వాత విత్తనాలు వచ్చేసి తణుకు నుంచి తెచ్చుకుంటాను. కేజీ వచ్చి 200. 6 ఎకరానికి 20 కేజీలు పడతాయి. 20 కేజీలకి 4000 అవుతుంది నాకు. తర్వాత నేను విత్తనాలు తెచ్చేసుకున్నాక వరుసెట్టి 3 రోజులు తడుపుతాను గింజలు వేసేసి. మొలకొచ్చిన తర్వాత రోజు పడతాను. తర్వాత ఎరువులు వచ్చేసి గోదావరి గోల్డ్ కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ వేస్తాను. 5 కేజీలు 700 అయ్యి ఆర్గానిక్ ఎరువులు. 6 ఎకరం కాబట్టి ఒక 20 కేజీలు తెచ్చుకుంటే సరిపోయాయి. తర్వాత 18 రోజులు ఇద్దరు మనుషులు ఏకదటిగా కష్టపడతాము. గంజేరు ఉంటే గంజేరు, కలుపు ఉంటే కలుపు తీసి బయట వేస్తాము. అయితే ఈ తోటకూర సాగు 20 నుంచి 25 రోజులకు వస్తుంది. 6 ఎకరం తోట కాబట్టి ఒకసారి మనం సేల్ చేయలేము కాబట్టి ఎక్కడ ఎదిగితే అక్కడ తీసుకుని మేము అమ్ముకుంటాము. మళ్ళీ రేపొద్దున వచ్చి నీళ్ళు పడతాం. మళ్ళీ ఒక తీత అవ్వగానే మళ్ళీ ఇంకో తీత వస్తుంది. పెద్ద మొక్కలు ఏరేస్తాం, కింద చిన్న మొక్క ఉంటుంది, మళ్ళీ వస్తుంది నీళ్ళు పెడితే. అలాగా మేము 2 నెలల వరకు ఇందులోనే ఉంటాం. నెల రోజులకి మొక్క వస్తుంది, అమ్మడానికి ఇంకో నెల. నాకు దీనికి 20 నుంచి 25,000 ఖర్చు అవుతుంది. కానీ నాకు 35,000 నుంచి 40,000 వరకు లాభం వస్తుంది. అయితే మేము ఈ తోటకూరకు వచ్చేసి ఏ పురుగుల మందు కొట్టం. ఒకసారి పట్టుకెళ్ళిన మళ్ళీ మా దగ్గరే పట్టుకెళ్తారు. దీనికి వచ్చేసి మేము బోర్లతోటి నీళ్ళు పడతాము. ఈ ఎండాకాలం కాబట్టి ఎక్కువ నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. మేము ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి తీయడం మొదలు పెడతాం. కూరని 150 నుంచి 180 కట్టలు తీస్తాము. కట్ట వచ్చేసి 15 రూపాయలు. తీసిన తర్వాత మేము నల్లమట్టి ఉంటుంది కాబట్టి కడిగేస్తాము. పెడితే సంచిలో పెడితే ఉక్కుపోతుంది. మామూలుగా బయట పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుంది. తెల్లారి పొద్దున్న సదిరికిని లైన్కి వెళ్తాం. 6 వెళ్తాము, 10 అమ్ముకుని వచ్చేస్తాం ఇంటికి. రోడ్డు పక్కన అమ్ముకుంటాం. మళ్ళీ కొంతమంది వచ్చి కొనుక్కుని వెళ్తారు తోటలోకి వచ్చి. ఇలా మొత్తం మీద తోటంతా అయిపోయేపటికి 6,000 నుంచి 7,000 కట్టలు వస్తాయి. 7,000 కట్టల మీద ఇంకా ఎక్స్ట్రా అవుతే అంత లాభం వస్తుంది. మ్యాక్సిమం అయితే ఇప్పటికి ప్రజెంట్ 35,000 నుంచి నాకు 40,000 వరకు లాభం వచ్చినట్టే. 7,000 కట్టలు దాటి వెళ్తే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. 5 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి. వేసవి దుక్కుల వలన భూమిలో నిద్రావస్థలో ఉన్న పంటలపై చీడపీడలు కలిగించే పురుగులు, తెగుళ్లకు చెందిన వివిధ దశలు భూమిలో నుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను పక్షులు తిని నాశనం చేస్తాయి. ఇలా పలు విధాల మేలు కలగడమే కాక భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది.
అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరాగా చేసుకుని వేసవి దుక్కులను చేసుకోవాలి. పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండనివ్వాలి. దీని వలన నేలలో ఉన్న పురుగులు, వాటి గుడ్లు, తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవడం మంచిది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉంచరాదు. తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్తో కప్పి ఉంచవలెను. వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున మామిడి, కూరగాయ పంటలను కోసుకుని మార్కెట్కు తరలించవలెను. తాత్కాలికంగా పురుగుమందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. వేసవి జల్లులను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లను విత్తుకోవడానికి విత్తనాలు సేకరించి పెట్టుకోవాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.